మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు కొట్ల రామారావు గారు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీ విభాగం రాష్ట్ర జోనల్ 5 ఇన్ఛార్జిగా ప్రస్తుతం పనిచేస్తున్నాను. ఈరోజు తెలుగుదేశం పార్టీ జై హో బీసీ నినాదంతో మరొకసారి బీసీలు మోసం చేయాలని చేస్తున్నటువంటి ప్రయత్నం మనందరికీ తెలిసిందే. మరి 2014 సంవత్సరానికి ముందు ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు 119 హామీలు ఇచ్చి అందులో బీసీల కోసం కాదు 24 హామీలు బీసీ డిక్లరేషన్ పేరుతోటి ఆయన చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా బీసీల కోసం అమలు చేసినటువంటి పాపం పోలా. మరి అంతేకాకుండా బీసీ అధికారులను తోకలు కత్తిరిస్తామని మాట్లాడటం, బీసీ నాయకుల పట్ల అమానుషంగా ప్రవర్తించినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటుంది. మరి 2014 ముందు మన ప్రీతమ నేత విజయమ్మ గారు గౌరవాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సందర్భంలో 294 సీట్లకు కానీ బీసీల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడు తెలుగుదేశం పార్టీ 100 మంది సీట్లు ఇవ్వాలని ఒక ప్రపోజల్ చేస్తే విజయమ్మ గారు దాన్ని ఆహ్వానించి 100 సీట్లు ఇవ్వడం కాదు 100 సీట్లను ఎంపిక చేసి అన్ని పార్టీలు ఆ యొక్క స్థానాల్లో బీసీలు నిలబెట్టి 100 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపుదామని చెప్పి చేసినటువంటి ప్రతిపాదనను ఏమాత్రం పట్టించుకోకుండా పారిపోయినటువంటి సంస్కృతి చంద్రబాబు గారిని బీసీలో చేస్తారు. ప్రతిసారి కూడా ఎన్నికలకు ముందు బీసీల కోసం అనేక తాయిదాలు ప్రకటించి వాళ్ళను మోసం చేసేటటువంటి విధానం మనం చూస్తూ ఉన్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ఆదరణ పథకం పెట్టి ఏదైతే బీసీ సోదరులకు పాల క్యాన్లు సైకిల్ ఇచ్చి ఏదైతే అదేవిధంగా రజక సోదరుల కోసం ఇస్త్రీ పెట్టెలు ఇచ్చి అదేటటువంటి నాయి బ్రాహ్మణ సోదరులకు పొదులు పెట్టెలు ఇచ్చి ఇటువంటి కుల వృత్తులను మీరు ఒక్కండి అని చెప్పి ఆయన చేసినటువంటి ఆ వృత్తి పరికరాల్లో కూడా చాలా క్వాలిటీ తక్కువ ఎటువంటి ఉపయోగం లేనటువంటి పరికరాలు ఇచ్చి పబ్బం గడుపుకొని పరిపాలన కొనసాగించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విషయానికి వస్తే ఆయన అకుంఠితమైనటువంటి దీక్ష కలిగి ఈ యొక్క బీసీల కోసం ఒక అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి ఆ రోజు బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారి నేతృత్వంలో 17 మంది సభ్యులతోటి బీసీ అధ్యయన కమిటీని ఏర్పాటు చేసి బీసీల యొక్క కుల వృత్తుల పట్ల బీసీల యొక్క సమస్యల పట్ల సమగ్ర అధ్యయనం జరిపినటువంటి చరిత్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది. మరి 2017 అక్టోబర్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ బీసీ కుల వృత్తుల సమ్మేళనం పెట్టి ఆ యొక్క కుల వృత్తుల పరికరాల యొక్క ప్రదర్శన కూడా చేసి స్వయంగా ముఖ్యమంత్రి పాల్గొని వాటన్నిటిని కూడా వీక్షించి వారి యొక్క పని విధానాన్ని వారి యొక్క నైపుణ్యతను అన్ని కూడా కళ్ళకు కట్టినట్టుగా స్వయంగా చూసినటువంటి నాయకుడు మన ప్రీతం నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు అయితే వీళ్ళు కించపరచడమే కాకుండా వీళ్ళు మోసం చేయడమే కాకుండా బీసీ సబ్ ప్లాన్ పేరుతో 2014 ముందు ఏటా 10,000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి ఆయన ఖర్చు చేసిన ఎంత తెలుసా అంటే ఖర్చు ఎంతో కనుక మనం కనుక తీసుకుంటే 2014-15లో 1,750 కోట్లు మాత్రమే ఖర్చు చేసినట్టు చంద్రబాబు నాయుడు 2015-2016లో 2,500 కోట్లు 2016-17లో 4,700 కోట్లు 2017-18లో 4,800 కోట్లు 2018-19లో 4,990 కోట్లు మొత్తం కలిసి 50,000 కోట్లు యొక్క బీసీ సబ్ ప్లాన్ కింద ఖర్చు చేస్తామని చెప్పి కేవలం 18,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఆయన యొక్క నిజ స్వరూపాన్ని బయట పెట్టుకున్నారని చెప్పి సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని మనం ఒకసారి కనుక గుర్తు చేసుకుంటే బీసీ సబ్ ప్లాన్తో పాటు యొక్క రాష్ట్ర ప్రణాళిక వ్యయంలో 20% బీసీల కోసం ఖర్చు చేసేటటువంటి విధానాన్ని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పిస్తానని చెప్పి మోసం చేసినటువంటి స్థితి ఉంటే అది కాక అదనంగా కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆ బడ్జెట్లో కూడా దేశవ్యాప్తంగా 20% బీసీలకు కేటాయించే విధంగా నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పిస్తాను, ఉద్యమం చేసైనా సరే నన్ను తీసుకొస్తానని చెప్పి మాట తప్పినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే
బీసీల యొక్క రిజర్వేషన్ను 33% పెంచుతానని చెప్పడంతో పాటు ఆయన అనేక అబద్ధాలు బీసీల కోసం చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి రాష్ట్రంలో ఎన్టీఆర్ హయాంలో బీసీలకు ఏదైనా సరే కొంతవరకు న్యాయం జరిగి వాళ్ళకి రాజ్యాధికారం సంపాదించేటువంటి విషయంలో ఎన్టీఆర్ గారు ఉంటే క్రమేపీ ఆయన బీసీ యొక్క స్థానాలన్నింటినీ కూడా తాను ఖాళీ చేసి ఓసీకి ఇచ్చినటువంటి సంస్కృతి కూడా మనం చూసాం. మరి చంద్రబాబు నాయుడు గారికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి విజయసాయి రెడ్డి గారు 2018లో ఆయన యొక్క రాజ్యాంగ సవరణ చేసి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్ కల్పించాలని ఒక ప్రయత్నం చేస్తే 10 పార్టీలు మద్దతు ప్రకటిస్తే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ తోకముడిచి పారిపోయిన విషయం మనం గుర్తుంచుకోవాలని బీసీ సోదరులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల నిబద్ధతతో ఉంది. 17 మంది మంత్రివర్గంలో ఉంటే 11 మంది బీసీ మంత్రులను నియమించినటువంటి ఘనత ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా సువర్ణ అధ్యాయంతో లిఖించదగినటువంటి విషయం ఈ యొక్క మంత్రివర్గ పని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మరి చంద్రబాబు నాయుడు గారు చేనేత కార్మికుల కోసం 1000 కోట్లతో ఒక సంక్షేమ నిధిని ఏర్పాటు చేస్తానని ప్రతి సంవత్సరం కూడా చేనేత కార్మిక వర్గానికి ప్రతి ఏటా 1000 కోట్లు ఖర్చు చేస్తానని చెప్పి ₹1 కూడా ఖర్చు చేసినటువంటి పాపాలు పోయిన పరిస్థితులు చంద్రబాబు నాయుడు గారి యొక్క మోసాలను విస్మరించి ఈరోజు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు బీసీ జపం పట్టుకొని ఏదైతే గులాగిరి చెంచాగిరి చేసేటటువంటి నాయకులు ఈరోజు బయలుదేరి జైహో బీసీ ఏ విధంగా మీరు పెడతారు. ఈ యొక్క ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2014లో సీట్ ఇచ్చింది, 19లో ఇచ్చింది, 24లో కూడా ఇవ్వబోతా ఉంది. అంతకుముందు తెలుగుదేశం పార్టీ హయాంలో 2 సీట్లు ఉండేటటువంటి పరిస్థితి ఉంటే ఈరోజు ఒక్క అసెంబ్లీ సీటు కానీ ఎంపీ సీటు కానీ ఇప్పించుకునే పరిస్థితి ఉందా అని నేను ప్రశ్నిస్తున్నా. మీరు ఆత్మ విమర్శ చేసుకోండి, ఆత్మ గౌరవం కోసం మీరు ఆలోచన చేయండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు బీసీల కోసం అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నారు, బీసీ విద్యార్థుల పట్ల శ్రద్ధతో ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం విద్య బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం ఉపయోగపడుతుందా లేదా చూడండి. ఏదైతే బీసీల కోసం ఫిబ్రవరి 17వ తేదీన 2019 సంవత్సరంలో ఏలూరులో బీసీ సభ జరిపి ఏదైతే బీసీ గర్జన సభ జరిపి అందులో ఆయన ప్రకటించినటువంటి అన్ని రకాల బీసీ డిక్లరేషన్ ప్రకటించినటువంటి అన్ని హామీలను ఆయన అమలు చేశారంటే అది బీసీల పట్ల ఆయనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి. బీసీల పట్ల ఆయన చెప్పినటువంటి మాట ఏంటి అంటే బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, ఈ సమాజానికి బ్యాక్ బోన్ క్యాస్ట్, నేను ఆ విధంగా తీర్చిదిద్దుతానని చెప్పి ఈరోజు జనరల్ గా ఉన్నటువంటి స్థానాల్లో ఆ ఖాళీ చేయించి ఏదైతే ఓసీ వర్గాలకు ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎంపీ సీట్లను ఈరోజు బీసీ వర్గాలు కేటాయిస్తామంటే తెలుగుదేశం పార్టీ అధినేతగా ఉన్న చంద్రబాబు దీన్ని కూడా రాజకీయం చేసి బీసీలను ఎమ్మెల్యే ఎంపీ సీట్లు తప్పిస్తున్నారని దుష్ప్రచారం మొదలెట్టినటువంటి పరిస్థితి. మరి మంగళగిరిలో ఆర్కే రామకృష్ణ గారి సీటు ఆయన రెడ్డి సామాజిక వర్గం అయితే గడ్డి చిరంజీవి అనేటటువంటి బీసీ సామాజిక వర్గ చేనేత వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి కేటాయించింది నిజం కాదని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. అట్లాగే కోటగిరి శ్రీధర్ ఏలూరు ఎంపీ సీటును కూడా ఈరోజు ఏదైతే కార్మిక సునీల్కు కేటాయించినటువంటి విషయం అయితేనేమి, నరసరావుపేట రావు శ్రీకృష్ణదేవరాయల సీటును కూడా అక్కడి నుంచి ఆయన తప్పించి ఈరోజు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ను రేసుకుని చేర్చుకున్నారు. ఈ విధంగా అనేక మంది బీసీలను ప్రోత్సహించి ఎంపీలు ఎమ్మెల్యేలు తీసుకొస్తున్నటువంటి పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంది. నిజంగా మీరు ఏదైతే అచ్చెన్నాయుడు ఉన్నాడో ఈ రాష్ట్రానికి బీసీ వర్గాలకు చెందిన అధ్యక్షుడు చెప్పుకుంటున్నాడు, కానీ ఆయన తెలుగుదేశం పార్టీ విధానాలను ఖచ్చితంగా ఆయన సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీరు ఖచ్చితంగా గులాంగిరి చెంచాగిరి ఏదైతే మన జ్యోతిరావు ఫూలే గారు రచించినటువంటి గులాంగిరి పుస్తకం, అట్లాగే కాంశీరామ్ గారి చెంచాగిరి పుస్తకం మీరు చదవండి. మీరు చదివి మీరు పరిణితి చెందండి, మీరు ఒక మంచి విధానానికి రండి. మీ యొక్క బీసీ నాయకులు మీ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బోధించండి. మరొకసారి ఈ రాష్ట్రంలో బీసీలను మోసం చేసేటటువంటి ప్రక్రియలో మీరు పావులుగా మాట్లాడండి. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల పట్ల ఒక స్పష్టమైనటువంటి విధానం ఉంది. మీరందరూ కూడా మీకు ఈ పథకాలు ఏవి నచ్చలేదో చెప్పండి, ఏవి నచ్చాయో ప్రశంసించే యొక్క మంచి సంస్కృతి మీకు ఎలాగో లేదు. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క అణగారిన వర్గాల పక్షాన ఖచ్చితంగా నిలబడుతుందనేటువంటి నమ్మకం, ధైర్యం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ యొక్క శ్రేణులకు బీసీ శ్రేణులకు ఉంది. మిమ్మల్ని హెచ్చరించుకుంటున్నారు, దయచేసి మోసం మాటలు మానండి. మీరు చేసినటువంటి అబద్ధ ప్రచారాలు, అబద్ధ హామీలు, లేకపోతే మీరు చేసినటువంటి అసంబద్ధమైనటువంటి వ్యాఖ్యల మీద చర్చా వేదికలు పెట్టుకుందాం. నిజానిజాలను నిర్ధారణ చేద్దాం. ఈ మీడియా మిత్రులు ఏదో సామాజిక ఈ యొక్క
సమాజంలో ఉన్నటువంటి మేధావర్గాలను పిలుద్దాం, వీళ్ళందరి సమక్షంలో ఒక చర్చా వేదిక తీసుకొని మనం నిజ నిర్ధారణ చేద్దాము రండి అని చెప్పి యొక్క బీసీ నాయకులు కూడా అనవసరంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి ఈ జిల్లాలోని చిన్న చిన్న నాయకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేటటువంటి అర్హత మీకు లేదు. చర్చా వేదిక రమ్మని పిలుపునిస్తా ఉన్నామని తెలియజేస్తా ఉన్నాం.